హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ OMR డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్. ఇవాళ కనుక మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. దాని వివరాలు కనుక మనం చూసుకున్నట్టయితే మొత్తం రాష్ట్ర బడ్జెట్ 2,91,151 కోట్లు. దాంట్లో మూలధనం 33,489, రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లుగా వారు వివరించారు. తర్వాత దీంట్లో కనుక మనం చూసుకుంటే ఈ కేటాయింపులు కనుక మొత్తం చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయి అని వివిధ రంగాలకి ఇవాళ మనం చూద్దాం. వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు. తర్వాత ఇరిగేషన్ 22,301 కోట్లు. తర్వాత ఓల్డ్ సిటీ మెట్రో కోసం ఏదైతే ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారో దానికోసం 500 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అలాగే అక్కడ ఎయిర్పోర్ట్ వారికి మెట్రో ఎక్స్టెండ్ కూడా చేస్తామని వారు చెప్పారు. దానికోసం 100 కోట్లు విస్తరణ కోసం కేటాయించబడింది. తర్వాత మెట్రో వాటర్ వర్క్స్ కోసం వివిధ వర్కుల కోసం 3,385 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అత్యంత కీలకమైన శాఖ వైద్య ఆరోగ్య శాఖ. దీని కనుక మనం చూసుకున్నట్టయితే 11,468 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే విద్యారంగానికి పెద్దపీట వీస్తూ వారు చెప్పారు 21,292 కోట్లు దానికి కేటాయించినట్టు వారు చెప్పారు. తర్వాత హోంశాఖ చూసుకున్నట్టయితే ప్రజల బావుల కోసం పోట్లాడే పోలీస్ శాఖకి దానికి సంబంధించి 9,564 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. తర్వాత రోడ్లు భవనాలు 5,790 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత చూసుకుంటే GHMC సిటీ వరకు చూసుకుంటే 3,065 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత MMTS రైలు బాగోగుల కోసం దాని ఎక్స్టెండ్ దానికోసం కనుక చూసుకున్నట్టయితే 50 కోట్లు. HMDA కోసం 500 కోట్లు. నిరుపేద కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని ఎన్నికల మ్యానుఫ్యాక్చర్ చెప్పారో ప్రభుత్వం రాకముందుకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని నెరవేర్చు వారి కోసం సంవత్సరానికి 12,000 రూపాయలు నిరుపేదలకు ఇస్తేందుకు ప్రభుత్వం దానికి తోడ్పడుతుందని చెప్పేసి దానికి నా బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అలాగే మహిళలకి ఏదైతే గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలకే ఇస్తారన్నట్టు చెప్పారు. దాన్ని నెరవేర్చడం కోసం 723 కోట్లు దానికి కేటాయించడం జరిగింది బడ్జెట్లో. తర్వాత చూసుకుంటే పంచాయతీరాజ్ అభివృద్ధి కోసం 29,816 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. దానికోసం 1,500 కోట్లు. అలాగే చూసుకుంటే పశు సంక్షేమం కోసం 1,980 కోట్లు. అలాగే మైనార్టీ సంక్షేమానికి మనం చూసుకున్నట్టయితే 3,003 కోట్లు. అలాగే SC సంక్షేమం కోసం 33,000 కోట్ల 124 కోట్లు. అలాగే చూసుకుంటే ST సంక్షేమం కోసం అయితే 1,756 కోట్లు. BC సంక్షేమం కోసం 9,200 కోట్లు. అలాగే స్త్రీ శిశు సంక్షేమం కోసం 2,736 కోట్లు. అడవులు పరిరక్షణ కోసం అయితే 1,064,000 కోట్లు వారు కేటాయించడం జరిగింది బడ్జెట్లో. అలాగే హార్టికల్చర్ చూసినట్టయితే 737 కోట్లు. RRR రోడ్ నిర్మాణం కోసం 1,525 కోట్లు కేటాయించడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే అంటా ఉన్నారో దానికోసం వారు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అలాగే విద్యుత్ సంస్థల కోసం 16,400 కోట్లు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే సిటీ కోసం ఈ బడ్జెట్లో భారీ ఎత్తున వాళ్ళు వేచించారని చెప్పాలి. సిటీ అభివృద్ధి కోసమే ఏకంగా 10,000 కోట్లు వారు బడ్జెట్లో పొందుపరిచారు కేటాయింపులు. అలాగే చూసుకుంటే మహిళలకు గృహజ్యోతి కింద 2,418. అలాగే భారీ పరిశ్రమల కోసం 2,762 కోట్లు. అలాగే IT రంగానికి మనం చూసుకున్నట్టయితే 774 కోట్లు కేటాయించారు. సివిల్ సప్లై కోసం 3,836 కోట్లు. ఇక చూసుకున్నట్టయితే దీంట్లో ఈ విధంగా రకరకాల కేటగిరీలకి కేటాయింపులు జరిగినాయి. ఇక ముఖ్యాంశాలకు మనకు వచ్చినట్టయితే దీంట్లో చూసుకున్నట్టు వారు వెల్లడించారు. నిరుపేద కూలీలకి 12,000 రూపాయల సంవత్సరానికి వారు ఇస్తామన్నట్టు ప్రకటించారు. అలాగే వరి పంట పైన బోనస్ క్వింటాల్కి 500 రూపాయలు గతంలో ఎన్నికల ఎలక్షన్స్ బిఫోర్ వారైతే ఏమైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చడం కోసం దీంట్లో బడ్జెట్ కేటాయింపులు చేస్తామని చెప్పారు. అలాగే మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చిన్న
ఈ చిన్న పొదుపు పరిశ్రమలు అయితే ఉన్నాయో చేతి పరిశ్రమలు వాటిలో కనుక వారు గుర్తింపు పొందినట్టయితే వారికి ప్రమాదవశాత్తు ఏమైనా మరణం సంభవించినట్టయితే వారికి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా వారు కేటాయిస్తారని చెప్పారు. అలాగే ఆరోగ్యశ్రీ వారు మొదటగా చెప్పినట్టయితే వారు 10 లక్షల బీమా వరకు పెంచుతామని చెప్పారు. అందరికీ 10 లక్షల బీమా పెంచారు. ఇవి ఈనాటి ముఖ్యమైన అంశాలు మనం బడ్జెట్ నుండి తీసుకున్నట్టయితే వీటిపై పూర్తి విశ్లేషణ మనం రేపు మళ్ళా కూడా తెలుసుకుందాం. అసలు ఏ శాఖకు పాత బడ్జెట్ ఎంత కేటాయించారు పాత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎంత కేటాయించింది, ఎంత తగ్గింపులు అవన్నీ కనుక చూసినట్టయితే ముందు మనం చేసుకుందాం. మీరు కనుక ఈ ఛానల్ మొదటిసారికి వచ్చినట్టయితే ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, మిత్రులందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఎన్నో ముందు మీ ఛానల్లోకి వస్తాయి. గంట వెలిగిన కొట్టి ఉంచండి, వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.